Hello everyone, welcome to AKMIS Academy. My name is Vijay Kumar. And welcome to this particular answer writing series. Hope you are enjoying this particular answer writing series. మీకు ఇంకా కూడా ఏమన్నా కావాలి అంటే సబ్జెక్టివ్ పరంగా మీరు కమెంట్ సెక్షన్లో ఆ పర్టిక్యులర్ డౌట్స్ కానీ మీకు కావాల్సిన హెల్ప్ ఎక్స్టెన్షన్ హెల్ప్ కానీ డ్రాప్ చేయొచ్చు. వీ వుడ్ బి హెల్పింగ్ యూ అండ్ లెర్న్ యువర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇన్ 20 minutes. ప్రతిరోజు మనం 4 questions తీసుకుంటాం జిఎస్ పేపర్ 1, 2, 3, 4 నుంచి. దానికి బ్లూ ప్రింట్ అనేది నేను ఇస్తున్నా. దాన్ని బట్టి మీకు ఒక గైడ్ లైన్స్ దొరికి ఒక బెటర్ ఆన్సర్ మీరు యూపీఎస్సీలో రాయగలుగుతారు. అట్లా ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ జిఎస్ పేపర్ 1 నుంచి కనుక మనం చూస్తే వందే మాతరం గురించి. ఇది రీసెంట్గా న్యూస్లో కూడా ఉంది, అందుకే ఇది ఒక ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్గా అనుకుంటున్నాం. వందే మాతరం రీప్రజెంట్స్ ద కల్చరల్ సింథసిస్ ఆఫ్ నేషనలిజం అండ్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ మోడర్న్ ఇండియా. ఎవాల్యుయేట్ దిస్ ఎసర్షన్, పైన ఇచ్చిన ఎసర్షన్ ఎవాల్యుయేట్ చేస్తూ అండ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఇట్స్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అన్నారు. చాలా అద్భుతమైన టాపిక్ అండి. ఆల్రెడీ న్యూస్లో ఉంది కాబట్టి ఛాన్సెస్ అయి ఉన్నాయి 2026 యూపీఎస్సీ మెయిన్స్లో రావడానికి. సో వందే మాత్రం రాసింది బంకిం చంద్ర చటోపాధ్యాయ. సో దట్ వాజ్ జనరలీ కంపోజ్డ్ ఇన్ ఆనంద్ మత్ అనే ఇంట్రడక్షన్ మనం ఇస్తే మనకు ఆ ఫ్యాక్చువల్ నాలెడ్జ్ మీద కూడా గ్రిప్ ఉందని ఎగ్జామినర్ కనిపిస్తుంది. అందుకే ఈ ఫ్యాక్చువల్ నాలెడ్జ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ప్లస్ వందే మాత్రం యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం రాయాల్సి ఉంటుంది. ఫ్యూజన్ ఆఫ్ నేషనలిజం, స్పిరిచువాలిటీ అండ్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్. సో అట్లా ఈ వందే మాత్రం అనేది నేషనలిజంని, స్పిరిచువాలిటీని, ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ని తీసుకొని ముందుకెళ్తా ఉంది. ఇట్ బికేమ్ ఎమోషనల్ అండ్ కల్చరల్ సింబల్ ఫర్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. మనకి ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో చాలా వరకు చాలా ప్లేసెస్లో చాలా మూమెంట్స్లో వందే మాత్రం గురించి వందే మాత్రంని యూజ్ చేయడం జరిగింది. అలా మనం ఒక నీట్ క్లియర్ ఇంట్రడక్షన్ ఇచ్చేసి బాడీ ఆఫ్ ద ఆన్సర్లో రాసేటప్పుడు ఆ వందే మాత్రం ఎలా కల్చరల్ సింథసిస్ అనేది మనం మాట్లాడితే మదర్ ల్యాండ్ ఏదైతే ఉందో మన ఇండియాని అదొక డివైన్ మదర్గా చూపించడానికి ఈ వందే మాత్రం అనే సాంగ్ ఏదైతే ఉందో ఆ పర్టిక్యులర్ సాంగ్ మనకి ఇండియాని ఒక డివైన్ మదర్ లాగా చూపించే ప్రయత్నం చేస్తుంది. అండ్ ఈ వందే మాత్రం ప్యాట్రియాటిజంతో పాటు ఆ స్పిరిచువాలిటీ కంటెక్స్ని కూడా క్యారీ చేయడం వల్ల మాస్ క్రౌడ్ పుల్లింగ్ని అట్రాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఆల్సో ఇన్స్పైర్డ్ ఎమోషనల్ నేషనలిజం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సార్. మనకు నేషనలిజంలో ఎమోషనల్ నేషనలిజంని, ఆ ఎమోషనల్ కనెక్ట్ని తీసుకొచ్చింది ఈ వందే మాత్రం సెగ్మెంట్. దాంట్లో రోల్ ఇన్ నేషనలిస్టిక్ మూమెంట్ ఆల్రెడీ నేను చెప్పినట్టు యాంటీ కలోనియల్ స్లోగన్గా ఈ వందే మాత్రాన్ని వాడడం జరిగింది. డ్యూరింగ్ ద స్వదేశీ మూమెంట్ మనం జనరల్గా చూస్తే అక్కడే ఎక్కువ యాంటీ పార్టిషన్ ఆఫ్ బెంగాల్ మూమెంట్ జరిగినప్పుడు, స్వదేశీ మూమెంట్ జరిగినప్పుడు వందే మాతరంని ఎక్కువ ఒక స్లోగన్ లాగా వాడడం జరిగింది. అండ్ విచ్ హ్యాస్ గివెన్ అస్ దిస్ పర్టికులర్ వందే మాతరం విచ్ హ్యాస్ షోన్ యాజ్ సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ యూనిటీ. అలాగే ఈ వందే మాతరం ఒక ఆర్టిస్టిక్ అండ్ లిటరరీ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే దానికి ఒక ఇమేజినరీ ఫిగర్, దానికి ఒక రిథమ్ ఉంటుంది సార్ వందే మాత్రం మనం పాడేటప్పుడు. ప్లస్ ఒక సింబాలిజం లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ప్లస్ నేచర్ పోర్ట్రేట్ యాజ్ ఎ సెక్రెడ్ నేషన్ ఆల్సో. అలాగే హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కూడా చూస్తే ఇట్ వాజ్ అడాప్టెడ్ బై ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ రెవల్యూషనరీస్. సో ఇట్లా మనం బాడీ ఆఫ్ ద ఆన్సర్లో దీని యొక్క ఎక్స్పాన్షన్ ఇస్తూ మనం ఇంపాక్ట్, అసలు వందే మాత్రం యొక్క ఇంపాక్ట్ ఏంటనేది కూడా మనం రాయొచ్చు. ఒకవేళ 250 వర్డ్ ఆన్సర్ యొక్క స్పేస్ మనకు దొరుకుతాయి. సో లిటరేచర్, మ్యూజిక్, నేషనలిజం మూడు ఇన్వాల్వ్ అయిన సెగ్మెంట్స్లో వందే మాత్రం కాంపోనెంట్ వస్తుంది సార్. ఇట్ హ్యాస్ ఇన్స్పైర్డ్ ప్యాట్రియాటిక్ సాంగ్స్, ఆర్ట్ అండ్ పొలిటికల్ మొబిలైజేషన్. ఇట్ బికేమ్ ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆల్సో. అట్లా కంక్లూజన్ రాసేటప్పుడు కూడా ఒక ఫ్యూజన్గా తీసుకొని మనం రాయాల్సి ఉంటుంది. వందే మాత్రం రిప్రజెంట్స్ ద ఫ్యూజన్ ఆఫ్ కల్చరల్ ఐడెంటిటీ అండ్ నేషనలిస్టిక్ ఆస్పిరేషన్ అని చెప్పి ఇట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ ఇంటూ ఏ పొలిటికల్ ఫోర్స్ అండ్ ఇట్ హ్యాస్ అవేకెండ్ ద ఇండియాస్ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్. అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఆ ఎమోషనల్ నేషనలిజం ఏదైతే ఉందో దాన్ని ఎలా తీసుకొని వచ్చింది అనే సెగ్మెంట్ని మనం రాస్తూ ముందుకెళ్ళాలి. సో ఇలాంటి వందే మాత్రం బేసిస్ మీద కానీ ఆ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్ నుంచి క్వశ్చన్స్ వచ్చినప్పుడు బీ సమ్వాట్ రైట్ సమ్వాట్ అంటే ఎమోషనల్గా ఆన్సర్ రాయడం వల్ల కొంచెం ఆ కనెక్టివిటీ ఏదైతే ఉందో అది దొరుకుతుంది. ఎవరైతే ఎగ్జామినర్ ఎవాల్యుయేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా ఒక ఎమోషనల్ టచ్ ఆఫ్ బాండ్ ఇవ్వడం వల్ల మీ ఆన్సర్ త్రూ ఆ ఫ్యూజన్ కనిపించడం వల్ల ఇట్ వుడ్ అట్రాక్ట్ మోర్ మార్క్స్ టు యూ. క్లియర్? సో జిఎస్ పేపర్ 2లో క్వశ్చన్కి వస్తే మనకు సోషల్ జస్టిస్ ఆ కాంపోనెంట్ నుంచి, ఎడ్యుకేషన్ నుంచి చూస్తే ఆల్రెడీ మనం పాలిటీలో ఒక 2 ఆన్సర్లు చూసినాం కాబట్టి ఐ హ్యావ్ టుక్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్ యాజ్ సచ్. ఎడ్యుకేషన్ ఫండింగ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎడిక్వెట్ ఇంప్లిమెంటేషన్ కెపాసిటీ. అంటే ఎడ్యుకేషన్ ఫండింగ్ ఎంత ఇచ్చినా ఇంప్లిమెంటేషన్ కెపాసిటీ సరిగ్గా లేకపోతే ఇట్ టెన్స్ టు ఈల్డ్ డిమినిషింగ్ రిటర్న్స్. అంటే దానివల్ల వచ్చే ప్రయోజనాలు కూడా ఏవీ లేవు. కమెంట్ అని అడిగినప్పుడు
మనం ఎడ్యుకేషనల్ ఫండింగ్ గురించే రాయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ ఫండింగ్ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అండ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. ఎడ్యుకేషన్ ఫండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ తన యొక్క పరిధిలో ఎడ్యుకేషన్ ఫండింగ్ని ఇస్తూ ఉన్నప్పటికీ దాని ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అండ్ రీచింగ్ ద గ్రాస్ రూట్ లెవెల్ లేకపోయేసరికి అలాంగ్ విత్ ఫండింగ్ ఇంప్లిమెంటేషన్ కెపాసిటీ మనకి ఎఫెక్టివ్నెస్ ఏదైతే ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవుతుందో ఆ ఫండింగ్ వల్ల ఎంత బెనిఫిట్స్ పొందుతాము అని చెప్పి ఈ పర్టికులర్ ఇంట్రడక్షన్లో రాయాల్సి ఉంటుంది. అట్లా ఇండియాలో ఎడ్యుకేషన్ ఫండింగ్ లేదని కాదు సార్, తక్కువ ఉంది, ఐ డూ యాక్సెప్ట్. కానీ ఆ తక్కువ ఉన్నది కూడా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవ్వకపోవడం వల్ల ఇంకా ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్ కానివ్వండి, లేకపోతే టీచర్స్ డ్రాప్ రేట్ కానివ్వండి, స్టూడెంట్ ఎన్రోల్మెంట్ రేట్ కానివ్వండి, అవి జనరల్గా తగ్గుతాయి. అలా ఒక నెగిటివ్ షేడ్ ఇవ్వకుండా ఇంట్రడక్షన్లోనే మనం ఎస్ దిస్ ఇస్ ట్రూ ఫండింగ్ ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదని ఇవ్వకుండా ఈ ఎడ్యుకేషన్ ఫండింగ్ అనేది ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అండ్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అలాంగ్ విత్ ఫండింగ్ ఇంప్లిమెంటేషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇంట్రడక్షన్ని రాస్తూ, కావాలంటే బాడీ ఆఫ్ ద ఆన్సర్లో దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పి క్రిటిసైజన్ చేయండి. ఫండింగ్ ఎందుకు ఇంపార్టెంట్ సార్ అనేది బాడీ ఆఫ్ ద ఆన్సర్లో, ఎందుకంటే మీరు అక్కడ ఫండింగ్ గురించి ఎక్కువ శాతం ఎలాబొరేట్ చేసి రాయలేదు. అందుకే ఆ ఫండింగ్ గురించి బాడీ ఆఫ్ ద ఆన్సర్లో స్టార్ట్ చేసి ఫండింగ్ ఎందుకు కావాలి సార్, టీచర్స్ని రిక్రూట్ చేసుకోవడానికి ఫండింగ్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి ఫండింగ్ కావాలి, ఎన్రోల్మెంట్ రేట్ని ఇంక్రీజ్ చేయడానికి ఫండింగ్ కావాలి, మిడ్ డే మీల్ లాంటి స్కీమ్కి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఫండింగ్ కావాలి, ఫుడింగ్ కెపాసిటీకి, ప్లస్ ఇంక్లూజన్ రేట్ పెంచడానికి ఫండింగ్ కావాలి. మరి వీక్ ఇంప్లిమెంటేషన్ కెపాసిటీ ఎందుకు ఉంది అనేది మళ్ళీ రాయాలి. ఫస్ట్ మనం ఏం రాసినాం, ఎడ్యుకేషన్ ఫండింగ్ ఎందుకు ఇంపార్టెంట్ రాసినాం. తర్వాత ఇంప్లిమెంటేషన్ కెపాసిటీ వీక్ ఉండడం వల్ల ఎందుకు వీక్ ఉందో మనం కారణాలు రాయాల్సి ఉంటుంది సార్. ఒకటి అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఎఫిషియన్సీ, రెండవది డిలేడ్ ఫండింగ్ ప్రాసెస్. ఇదైతే ఇండియాలో ఉంది సార్. ఫండింగ్ తక్కువ ఉంది అగ్రీ చేస్తా, ఫండింగ్ లేదు అగ్రీ చేయను, ఫండింగ్ డిలే అగ్రీ చేస్తా. ఇప్పుడు మీరు చూస్తే రావాల్సిన వసతులు, రావాల్సిన బుక్స్, రావాల్సిన బ్యాగ్స్, రావాల్సిన స్టేషనరీ ప్రతి ఒక్క గ్రాస్ రూట్ లెవెల్కి రీచ్ అవుతుందని అయితే నేను అనుకోను. సో అట్లా డిలేడ్ ఇన్ ఫండింగ్ ప్రాసెస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లీకేజెస్ ఇన్ కరప్షన్స్. పిల్లల బుక్స్ దగ్గర నుంచి అయినా పైనుంచి ఫండింగ్ వచ్చేటప్పుడు లీక్ అవుతూ లాస్ట్కు డ్రాప్ వస్తుంది. ఆ డ్రాప్లో కూడా పిల్లల బుక్స్ కూడా అన్ని బుక్స్ వాళ్ళకి స్టేషనరీ ఏవైతే వస్తాయో దాంట్లో కూడా ఇన్ఫ్యాక్ట్ ఫుడ్లో కూడా కరప్షన్ జరుగుతుంది సార్, లీకేజెస్ ఉంటాయి. మన ఫుడ్ కమిషనర్ ఒకరు ఉంటారు, ఆయన పేరు నాకు ఐడియా లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. ఆయన రెగ్యులర్గా విజిట్స్ చేస్తూ ఉండి అక్కడ ఉన్న స్టాఫ్ని మందలిస్తూ ఉంటారు, మీరు ఇలా ఎందుకు చేయలేదని. ఈవెన్ ఇంక్లూడింగ్ ఆ ఫుడ్ వరకు కూడా మనకు లీకేజెస్ కనిపిస్తూ ఉంటాయి సార్. అయితే డిమినిషింగ్ రిటర్న్స్ ఇన్ ఎడ్యుకేషన్ స్పెండింగ్, అయితే మనకి ఏంటి రిటర్న్, ఇలా మనకి లూప్ హోల్స్ ఉంటాయి, ఎలాంటి రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దీని యొక్క ఇంపాక్ట్ని రాస్తూ కొన్ని స్ట్రక్చరల్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి సార్. ఏంటంటే టీచర్స్ అబ్సెంటిజం. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ రిక్రూట్ అవుతారు సార్, నేను స్కూల్లో చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డివైడ్ చేసుకుంటారు. మండే నూరా, ట్యూస్డే నేను వస్తాను, వెనస్డే నూరా, థర్స్డే నేను వస్తాను, ఫ్రైడే నూరా, సాటర్డే నేను వస్తాను. సో ఆ టీచర్ అబ్సెంటిజం వచ్చినప్పుడే 2 రోజులకు సైన్లు పెట్టేయడం, ప్లస్ హెడ్ మాస్టర్ అబ్సెంటిజం, అదొక బిగ్గెస్ట్ ఛాలెంజ్ సార్ మనకి. స్కిల్ గ్యాప్స్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ రోల్స్. ఎవరైతే అక్కడ హెడ్ మాస్టర్ కూర్చుంటారో హీఈస్ ఎ ప్రమోటెడ్ టీచర్ ఇన్ ఏ కైండ్. సో అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఫీచర్ అనేది కొంచెం ల్యాగింగ్ ఉంది. అట్లా స్కిల్ గ్యాప్ ఉండడం ఒక స్ట్రక్చరల్ ఛాలెంజ్. పూర్ అకౌంటబిలిటీ, ఎవడు వచ్చినా కూడా అదేదో మేనేజ్ చేస్తూ, ఇప్పుడు డియూ వచ్చినారు అనుకోండి ఏదో మేనేజ్ చేస్తారు, పైన అధికారి వచ్చారు అనుకోండి ఏదో మేనేజ్ చేస్తారు. అట్లా అకౌంటబిలిటీ లేకపోవడం వల్ల మనకు చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం. ప్లస్ క్వాలిటీ వర్సెస్ క్వాంటిటీ డిబేటింగ్ నేను మాట్లాడొద్దు ఇండియా లాంటి స్కూల్స్లో, ఎందుకంటే ఇండియాలో ప్రైవేట్ దాంట్లో క్వాలిటీ బాగుంటుంది సార్, కానీ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చేసరికి క్వాలిటీ బాగుండదు. ఇన్ఫ్యాక్ట్ టీచర్స్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ బట్ దే డోంట్ వాంట్ టు టీచ్. సో ఆ ఇన్నర్ ప్యాషనేట్ సెగ్మెంట్ అనేది వాళ్ళకి ఎప్పుడు రాదు. క్వాంటిటీ చూస్తారు, ఎంతమంది ఫిల్ అయ్యారు, ఎంతమంది అయ్యారు, కానీ ఎంత క్వాలిటీగా ఇస్తున్నారు అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. సో మనకి నీడ్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ కావాలి సార్. మంచి ట్రైన్డ్ స్కిల్డ్ పర్సన్స్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ని మెయింటైన్ చేస్తూ, రెగ్యులర్ మానిటరింగ్ చేస్తూ, కమ్యూనిటీ పార్టిసిపేషన్ని ఇండల్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. క్లియర్? సో దాంట్లో వే ఫార్వర్డ్ ఏం చేయొచ్చునా అంటే అవుట్కమ్ బేస్డ్ ఫండింగ్ చేయాలి సార్, అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. టీచర్ ట్రైనింగ్ అండ్ అకౌంటబిలిటీ. ఈ మధ్య డిజిటల్ బయోమెట్రిక్స్ వస్తున్నాయి, దానివల్ల కొంచెం అకౌంటబుల్ అవుతున్నారు, బట్ స్టిల్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. స్ట్రెంగ్తెన్ లోకల్ గవర్నెన్స్ కూడా బాగా స్ట్రెంగ్తెన్ చేయాలి. టెక్నాలజీ ఎనేబుల్డ్ మానిటరింగ్ చేయాలి.
అండ్ కంక్లూజన్కి వచ్చేసరికి మనం ఒక సింప్లెస్ట్ ఆఫ్ కంక్లూజన్ ఇఫ్ యూ వాంట్ టు రైట్, సస్టైనబుల్ ఎడ్యుకేషనల్ ట్రాన్స్ఫర్మేషన్ రిక్వైర్స్ బోత్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఎఫెక్టివ్నెస్. ఓన్లీ ఫండింగ్ ఉంటే సరిపోదు, దానికి తోడు ఇన్స్టిట్యూషనల్ ఎఫెక్టివ్నెస్ కూడా ఉండాలి. ఇలా మనం సెకండ్ ఆన్సర్ని రాయొచ్చు. జిఎస్ పేపర్ 3లోని క్వశ్చన్ చూస్తే స్ట్రాటజిక్ ఆటోనమీ, దీనికి పొలిటికల్ డెఫినేషన్స్ ఉన్నాయి, ఎకనామిక్ డెఫినేషన్స్ ఉన్నాయి, పాస్ట్లో ప్రీ ఇండిపెండెన్స్ డెఫినేషన్స్ ఉన్నాయి, పోస్ట్ ఇండిపెండెన్స్ డెఫినేషన్స్ ఉన్నాయి. రకరకాలుగా స్ట్రాటజిక్ ఆటోనమీ అనే దాన్ని డిఫైన్ చేస్తూ ఉంటారు సార్. కానీ ఈ ఆన్సర్కి పరంగా మనం ఎలా డిఫైన్ చేయాలి స్ట్రాటజిక్ ఆటోనమీ అనేది ఇక్కడ చెప్పబోతున్నా. స్ట్రాటజిక్ ఆటోనమీ ఇన్ ద ఎకానమీ టుడే డిపెండ్స్ ఆన్ సప్లై చైన్ ఇంటిగ్రేషన్ యాజ్ ఆన్ డొమెస్టిక్ సెల్ఫ్ రిలయన్స్ డిస్కస్. సో ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు ఇంట్రడక్షన్లో స్ట్రాటజిక్ ఆటోనమీ అంటే ఏంది? ఇట్ ఈస్ అన్ ఎబిలిటీ ఆఫ్ నేషన్ టు పర్స్యూ ఇండిపెండెంట్ నేషనల్ ఇంట్రెస్ట్ విచ్ డిపెండ్స్ అపాన్ బ్యాలెన్స్ బిట్వీన్ డొమెస్టిక్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ గ్లోబల్ సప్లై చైన్ ఇంటిగ్రేషన్. So this particular introduction I have seen from few mock answers which have been written. So దాంట్లో నుంచి నేను ఈ పర్టికులర్ ఇంట్రడక్షన్ తీసుకున్నా because this appeared to me with a clean introduction. సో స్ట్రాటజిక్ ఆటోనమీకి డిఫరెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి సార్. యాజ్ సచ్ ట్రెడిషనల్ మీనింగ్ కనుక చూస్తే మేము స్ట్రాటజిక్ ఆటోనమీది కోల్డ్ వార్ మూమెంట్లో నాన్ అలైన్మెంట్ని స్ట్రాటజిక్ ఆటోనమీ అంటారు, పొలిటికల్ అండ్ మిలిటరీ ఇండిపెండెన్స్ని స్ట్రాటజిక్ ఆటోనమీ అంటారు. కానీ ఇక్కడ నేను డిఫైన్ చేసినప్పుడు ఏమంటున్నా, స్ట్రాటజిక్ ఆటోనమీ ఈజ్ అన్ ఎబిలిటీ ఆఫ్ ద నేషన్ టు పర్స్యూ ఇండిపెండెంట్ నేషనల్ ఇంట్రెస్ట్ అనే కాంపోనెంట్ని నేను తీసుకొని వస్తూ ఉన్నా. అయితే ఇక్కడ ట్రెడిషనల్ మీనింగ్ కూడా మనం రాయొచ్చు సార్. సెకండ్, చేంజింగ్ నేచర్, ఈ గ్లోబలైజ్డ్ ఎకానమీలో ఎలా ఈ స్ట్రాటజిక్ ఆటోనమీ మారుతూ ఉంది అనేది మనం సెకండ్ డైమెన్షన్గా ఈ ఆన్సర్లో రాయాల్సి ఉంటుంది. మూడవ డైమెన్షన్లో ఏంటి డొమెస్టిక్ సెల్ఫ్ రిలయన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది? ఇప్పుడు ఇండియాలో చూస్తే సెల్ఫ్ రిలయన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు సార్. ఆయిల్ సీడ్స్ మీద ఆత్మనిర్భర్ అంటున్నారు, ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఆత్మనిర్భర్ అంటున్నారు, పల్సెస్ మీద ఆత్మనిర్భర్ అంటున్నారు. అంటే ఆత్మనిర్భర్ భారత్ వల్ల లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజికల్ కెపాసిటీ వచ్చినప్పుడు మనం అవతల వాళ్ళ మీద ఎక్స్పోర్ట్ షాక్స్లో ఎక్స్టర్నల్ షాక్స్ ఎప్పుడైతే వస్తాయో ఆ ఎక్స్టర్నల్ షాక్స్ వచ్చినప్పుడు వాటిని తట్టుకునే శక్తి మనకు ఉంటుంది. అండ్ రిడ్యూస్డ్ ఎక్స్టర్నల్ షాక్స్ని తట్టుకునే శక్తి ఉంటుంది. ఫార్మసిటికల్ ఇండస్ట్రీలో మనం అడ్వాన్స్ అయ్యాం కాబట్టి కోవిడ్ వచ్చినప్పుడు ఫార్మసిటికల్లో మనం బయట వాళ్ళు ఎక్స్టర్నల్ షాక్స్ వచ్చినప్పటికీ వీ స్టేట్ వెరీ స్టాగ్నెంట్ యాజ్ సచ్. డిఫెన్స్లో కానీ సెమీ కండక్టర్స్లో కానీ ఇప్పుడు మీరు చూస్తే ఎనర్జీ సెక్యూరిటీలో కానీ మనం ఆత్మనిర్భర్ని వాడుతూ ఉన్నాం. క్రాప్స్లో కూడా క్రాప్ గ్రోయింగ్లో కూడా ఏవేవి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం వాటి బేసిస్ మీద ఆత్మనిర్భర్ అనేది వాడుతూ ఉన్నాం. ప్లస్ ఈ సప్లై చైన్ ఇంటిగ్రేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనే డైమెన్షన్ కూడా మనం ఓపెన్ చేయాలి. ప్లస్ గ్లోబల్ క్రైసిస్ ఎక్కడెక్కడ వచ్చినా వాటి నుంచి ఏం లెసన్స్ నేర్చుకున్నాం, మనం కోవిడ్ నుంచి ఏం లెసన్స్ నేర్చుకున్నాం. రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది అనగానే చాలు సన్ఫ్లవర్ ఇంపోర్ట్ మీద డిస్కషన్ జరుగుతుంది, ఇక్కడ గోల్డ్ డ్రాప్ నూనె ఆయిల్ ప్యాకెట్లు పెరుగుతాయి. సో అట్లా మనం ఆ లెసన్ని నేర్చుకున్నది లైవ్ ఎగ్జాంపుల్గా రాయాలి. యుఎస్ చైనా ట్రేడ్ ఇష్యూస్ ఉన్నాయి, ఆ ట్రేడ్ ఇష్యూస్ వల్ల మనకెందుకు ఇంపాక్ట్ అవ్వాలి. సో మనం ఆత్మనిర్భర్ ఉన్నప్పుడు ఇక్కడ గ్లోబల్ క్రైసిస్ ఏదన్నా జరగనివ్వండి అప్పుడు మనకు పెద్ద డిఫరెన్సియేషన్ కనిపించదు. సో ఇదొక యాంగిల్ని రాస్తూ ఇండియాస్ అప్రోచ్ షుడ్ బి ఎవ్రీ టైమ్ మల్టీ అలైన్మెంట్ డిప్లొమసీ, వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్స్ సార్. సో ఇట్లాంటి కీవర్డ్స్ని రాయడం వల్ల ఇట్ అపియర్స్ మోర్ టెక్నికల్ ఇన్ నేచర్. వే ఫార్వర్డ్ ఏం చేయొచ్చురా మనం అనేది రాస్తే సప్లై చైన్స్ని డైవర్సిఫై చేయాలి, ఎప్పుడు కూడా డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ని బూస్ట్ చేయాలి, ఏ కంట్రీ అయినా దానికే చూడాలి. టెక్నాలజీ పార్ట్నర్షిప్స్ ఏవైతే ఉన్నాయో దానికి ముందుకు తీసుకెళ్ళాలి. రెసిలియంట్ ట్రేడ్ ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రాటజిక్ ఎకనామిక్ డిప్లొమసీ ఏదైతే ఉందో వాటిని ముందుకు తీసుకెళ్లాలని. దీంట్లో అన్ని 5 రాయాల్సిన అవసరం లేదు సార్, 1, 2 లేకపోతే 3 మీకు గుర్తొచ్చిననే ఆన్సర్లో వే ఫార్వర్డ్గా మనం రాసి కంక్లూజన్ కనుక మనం ఇస్తే కంటెంపరీ వరల్డ్లో స్ట్రాటజిక్ ఎకానమీ అనేది ఒక అబ్సల్యూట్ ఈజ్ నాట్ అబ్సల్యూట్ ఐసోలేషన్. ముందు కోల్డ్ వార్ ఎరాలో ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్ ఐసోలేషన్. ట్రూ ఆటోనమీ కమ్స్ ఫ్రమ్ రెసిలియంట్ ఇంటర్డిపెండెన్స్ వేర్ స్ట్రాంగ్ డొమెస్టిక్ కెపాసిటీ అండ్ స్మార్ట్ గ్లోబల్ ఇంటిగ్రేషన్, ఈ రెండు కూడా ఎన్షూర్ చేస్తూ సస్టైనబుల్ నేషనల్ పవర్ అండ్ ఎకనామిక్ సెక్యూరిటీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని రావడమే స్ట్రాటజిక్ ఆటోనమీ అని చెప్పి స్టార్టింగ్ ఆన్సర్ దాంతోనే చేసాం, ఎండింగ్ ఆన్సర్ దాంతోనే చేయడం వల్ల ఒక కంక్లూజన్ వచ్చినట్టు ఉంటుంది. క్లియర్? మూవింగ్ టు జిఎస్ పేపర్ 4, వాట్ ఈజ్ మెంట్ బై ఎథికల్ ప్లూరలిజం. క్లియర్? నిన్న ఎథికల్ ఇంటెన్షన్ అండ్ అవుట్కమ్ గురించి మాట్లాడినాం, ఇప్పుడు ఎథికల్ ప్లూరలిజం గురించి మాట్లాడుతున్నాం. అనలైజ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ డెసిషన్ మేకింగ్ ఇన్ డైవర్స్ సొసైటీస్.
అసలు ఎథికల్ ప్లూరలిజం అంటే ఏందో మనం డిఫైన్ చేయాల్సి ఉంటుంది సార్ ఇంట్రడక్షన్లో. ఇట్ ఈస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మల్టిపుల్ వ్యాలిడ్ మోరల్ వాల్యూస్ అండ్ ఎథికల్ పర్స్పెక్టివ్ ఇన్ సొసైటీ. సొసైటీలో మల్టిపుల్ వాల్యూస్ ఉండుంటాయి కదా సార్. ఇట్స్ నాట్ లైక్ నాకు నచ్చింది అవతలోడికి నచ్చాలని రూల్ లేదు. అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ కల్చరల్లీ అండ్ సోషల్లీ డైవర్స్ సొసైటీస్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ఎథిక్స్ దట్ ఈస్ ఎథికల్ ప్లూరలిజం. దీని డైమెన్షన్లో మీరు ఆన్సర్ ఓపెన్ చేసేటప్పుడు మీనింగ్ ఆఫ్ ఎథికల్ ప్లూరలిజం ఏంటనేది ఇంకా క్రిస్టల్ క్లియర్గా ఎలాబొరేట్ చేస్తూ రాయండి. వేర్ కమ్యూనిటీస్ హోల్డ్ డిఫరెంట్ మోరల్ బిలీఫ్స్, ఎగ్జాక్ట్లీ లెట్ ఇట్ బి రిలీజియన్, లెట్ ఇట్ బి డిఫరెంట్ కాస్ట్ గ్రూప్స్ or let it be different ethnic groups, they hold different moral beliefs. Respect for diversity and tolerance అనేది ఉండాలి. ఎథికల్ ప్లూరలిజం అనేది కంటిన్యూ అవుతూ ఉండాలి. సో పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటి ఎథికల్ ప్లూరలిజం వల్ల డెసిషన్ మేకింగ్లో అంటే మీకు అందరితో పాటు ఇంక్లూజివ్ గవర్నెన్స్ చేసే అవకాశం దొరుకుతుంది. ప్లస్ కన్సిడరేషన్ ఆఫ్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ని తీసుకొని ఒక బ్రాడ్ బేస్ ప్లాన్ని మీరు క్రియేట్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. అండ్ ఈ పర్టికులర్ ఎథికల్ ప్లూరలిజం వల్ల ఒకే కమ్యూనిటీకి నేను హెల్ప్ చేస్తున్నాను కాకుండా ప్రమోట్స్ టాలరెన్స్ అండ్ సోషల్ హార్మోనీ ఇన్ ద సొసైటీ అండ్ రెడ్యూసెస్ ఎక్స్ట్రీమిజం, ఇంటాలరెన్స్, స్ట్రెంథెన్స్ మల్టీకల్చరల్ కోఎగ్జిస్టెన్స్. హైదరాబాద్ ఈజ్ వన్ పర్టికులర్ ఎగ్జాంపుల్ విచ్ ప్రమోట్స్ దిస్ టాలరెన్స్ అండ్ సోషల్ హార్మోనీ. హైదరాబాద్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ దిస్ పర్టికులర్ ఎథికల్ ప్లూరిజం హబ్ ఆల్సో. క్లియర్, ఇక్కడ ఆ ఎక్స్ట్రీమిజం అండ్ ఇంటాలరెన్స్ అనేది ఎప్పటికీ ఉండొచ్చు. అయితే ఇక్కడ ఇంప్రూవ్స్ ఎథికల్ రీజనింగ్ ఆల్సో ఎథికల్ ప్లూరలిజం వల్ల. ప్లస్ ఛాలెంజెస్ ఏమొస్తాయి డైవర్స్ సొసైటీలో అంటే మేబీ ఒక గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్కి నచ్చకపోవచ్చు, బట్ టు సాటిస్ఫై దట్ పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ వీ షుడ్ నాట్ హార్మ్ మెజారిటీ ఆఫ్ ద సొసైటీ. సో ఆ డైమెన్షన్లో మనం ఈ ఛాలెంజెస్ని రాస్తూ రిలవెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎలా మనం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇది రిలవెన్స్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఈ డైమెన్షన్స్ని ఓపెన్ అప్ చేస్తూ మీరు బాడీ ఆఫ్ ద ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. అండ్ కంక్లూజన్ ఇవ్వచ్చు. ఎథికల్ ప్లూరలిజం ఎక్నాలజెస్ కాంప్లెక్సిటీ ఆఫ్ హ్యూమన్ సొసైటీ. ఇట్ ఎన్రిచెస్ డెసిషన్ మేకింగ్ త్రూ ఇంక్లూజివ్నెస్ అండ్ టాలరెన్స్. అందరినీ, అందుకే ఏదన్నా కమిటీ వేసినప్పుడు దాంట్లో అందరినీ ఇంపార్ట్ చేసే ప్రయత్నం చేస్తారు, అన్ని కమ్యూనిటీస్ని, అన్ని కాస్ట్ గ్రూప్స్ని, సో దట్ మనకు అవుట్కమ్ ఏదైతే వస్తుందో అదొక బ్రాడ్ బేస్డ్ ప్లాన్ అవుట్కమ్ లాగా ఉంటుందని. హవెవర్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అండ్ పబ్లిక్ వెల్ఫేర్ మస్ట్ రిమైన్ ద గైడింగ్ ఫ్రేమ్వర్క్ ఇన్ రిజాల్వింగ్ ఎథికల్ కాన్ఫ్లిక్ట్స్. కాకపోతే వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ పర్టిక్యులర్ ఎథికల్ ప్లూరలిజం ఆల్సో. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.